ఏంటి ఈయన ఇక్కడికి ఎలా వచ్చాడని షాక్ అయ్యావా? ఏంటమ్మా ఇది? ఇతను నీ దగ్గర ఎందుకున్నాడు? చెప్పు సురేఖ. చెప్పవే, ఎందుకు ఇలా చేసావు? ఏంటి ఏంటి అందరూ నన్ను ముద్దాయిలా చూస్తున్నారు? ఇప్పుడు ఏం తప్పు చేశానని? నేను ఆ రోజు ఆదిత్య గురించి ఆలోచిస్తూ టెన్షన్ లో కార్ డ్రైవ్ చేస్తుంటే ఇతనే నా కారు కట్టుపడి నేను కార్ ఆపి చూసేసరికి స్పృహలో లేడు. యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిస్తే చాలా గొడవ అవుతుందని వెంటనే అతని కారులో ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. పోనీ అతన్నే అడుగు, నేను చెప్పేది నిజమో కాదు అతనే చెప్తాడు. చెప్పు తాత, చెప్పు, నేను చెప్పింది నిజమా కాదా చెప్పు. ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయి చాలా మంచిది. తాతయ్య విన్నారుగా మామయ్య, నేను చెప్పింది నిజం, నన్ను నమ్మండి ప్లీజ్. సరే సరే, జరిగినేదో జరిగిపోయింది. రే నిఖిల్, శివయ్య తాతను తీసుకెళ్లి వరంగల్లో తాతయ్య దగ్గర వదిలిపెట్టి. సరేనన్న. తాతయ్య జాగ్రత్త. నిఖిల్, సురేఖ చెప్పింది నిజం కాదేమోనని నా అనుమానం. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. సరే అత్తయ్య. ఈ విషయం ఇంతటితో ఆగదు. అమ్మ నా గురించి నిఖిల్కి చెప్తే డెఫినెట్ గా నా గురించి ఎంక్వైరీ చేస్తాడు. అమ్మో, ఎంక్వైరీ చేస్తే నా గురించి అన్ని విషయాలు బయటపడతాయి. నిఖిల్ని లేపేస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను. ఐఎమ్ సారీ నిఖిల్, అమ్మని చంపేద్దాం అనుకుంటే నువ్వు అడ్డుపడి అమ్మని కాపాడావు. ఇప్పుడు నిన్నెవ్వరూ కాపాడరు, కాపాడలేరు. బాగున్నావా శివయ్య తాత? అన్నట్టు విష్ణు తాతగారి ఇంట్లో లేరా? వైతీశ్వరుని గుడికెళ్ళారు. దేనికి? తాళపత్ర గ్రంథాల కోసం. ఓహో. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. సురేఖ వాళ్ళని విజయవాడ పంపించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? సురేఖ ప్రవర్తన మూలంగా మొత్తం మన ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఆదితో పెళ్ళనుకుని అది జరగకపోయేసరికి సురేఖ కూడా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తోంది. దాంతో నేను కూడా సురేఖ వాళ్ళ గురించి ఆలోచిస్తూ నిఖిల్ అశ్రద్ధ చేస్తున్నాను, వాడికి దూరం అవుతున్నాను. ఏంటి పూజ నువ్వు మాట్లాడేది? అవునండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంది నిఖిల్కి తల్లి లేని లోటు తీర్చడానికే కదా. అవును, నిఖిల్ బుద్ధిమంతుడు కాబట్టి ఎప్పుడు ఏ విషయంలో కూడా తన ఇబ్బందిని బయటపెట్టలేదు. ఏమండి, నేను మీకు విషయం చెప్పనా? నిఖిల్ ఒక్కసారి వచ్చి అమ్మ అని పిలిస్తే చాలండి, నేను నిఖిల్కి సవత్తల్లవుదామని పెళ్లి చేసుకోలేదండి.